హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. వన్ వీక్ అంటే ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయిందా. అంతే రాజా సాబ్ రివ్యూ ఇచ్చింది మనం. దాని తర్వాత పండగ అన్ని సినిమాలు చూసాం కానీ లేట్గా చూసాం, అందుకని ఏది రివ్యూ పెట్టలేదు. అన్నీ బాగున్నాయి, ఏది డిసప్పాయింట్ అనడానికి ఏముంది. అన్ని ఫ్యామిలీ మూవీస్ టైంపాస్ చూసుకోవాలంటే ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఏం లేవు కాబట్టి అన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఈ వీక్ నేను మొత్తం 4 సినిమాలు చూశాను. 2 వచ్చేసి థియేటర్లో చూసాను, 2 వచ్చేసి ఓటీటీలో చూశాను. 4 బాగున్నాయి. 4 ఒక రోజులో నాకు బాగానే అనిపించింది. ఏమో టైం వేస్ట్ చేసాం, లేదా టైం వేస్ట్ అనే నాకు అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలు చూస్తే. అంటే ఓకే, ఏం బాగాలేదు ఓకే అన్నట్టు ఏం అనిపించలేదు నాకు, అన్నీ బాగున్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి విత్ లవ్ రామ్ కామ్ మూవీ, చాలా బాగుంది. అనుష్వరాజన్ కోసం సినిమా చూశాను, బట్ చాలా బాగుంది. ఫీల్ గుడ్ మూవీ. అలాగా మనకి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ మనకు అవన్నీ సినిమాలు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి నిన్న సర్వమాయ, అంటే ఆల్రెడీ కొంచెం చూశాను, అది సరిగ్గా అవ్వట్లేదు నాకు. యాక్చువల్లీ ఇలాంటి సినిమాలన్నీ థియేటర్లోనే చూడాలి, మనం ఓటీటీకి అసలు ప్రిఫర్ చేయకూడదు, ఎందుకంటే మధ్యలో బ్రేకులు తీసుకుంటాం. సో సర్వమాయ వచ్చేసి చాలా బాగుంది. ఇంకా నాకు ఏంటో ఫుల్ సాటిస్ఫాక్షన్ లేదు, ఎందుకంటే ఫుల్గా సరిగ్గా చూడలేదు. అంటే లైక్ సరిగ్గా చూడలేదంటే కంటిన్యూగా చూడాలి, బ్రేక్ తీసుకోకూడదు, ఏం తీసుకోకూడదు. అలా చూస్తేనే మనకు ఫీల్ అనేది, ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది. అది మిస్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిరాయ్ అంటే ప్రిజన్ అని అంట ఇంగ్లీష్లో, కింద వచ్చింది సబ్ టైటిల్స్లో. అది వచ్చేసి చాలా బాగుంది. అది అంటే 90s ఆ టైంలో అనుకుంటా. ఆ టైంలో బస్సులో తీసిన వెళ్తాం అదంతా ఉండేది కదా, జైలు నుంచి కోర్టుకి. అది ఆ టైంలో మళ్ళీ ప్లస్ లవ్ స్టోరీ అది చాలా బాగా చూపించారు. ఆ అబ్బాయి కోసం అన్నేళ్ళు వెయిట్ చేస్తాం ఓకే, కానీ కాకపోతే ఇంట్లో వాళ్ళు అన్నేళ్ళు అలా వదిలేరు అనేది నాకు ఒక డౌట్. బట్ చాలా బాగుంది ఆ సినిమా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నిన్న నైట్ రక్కసపురదల్లి అని కన్నడ మూవీ చూశాను, చాలా బాగుంది. రాజ్బీ శెట్టి హీరో. ఆయన యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన తీసిన సినిమాలన్నీ చాలా బాగుంటాయి. మ్యూజిక్ చాలా బాగుంది. యాక్చువల్లీ థియేటర్లోనే చూశాను నేను, చాలా బాగా అనిపించింది సినిమా. లాస్ట్ నిన్న నైట్ అది చూశాను 10ంటికి. దాని తర్వాత వచ్చి తినేసి పడుకున్నా. ఇప్పుడు పొద్దున్న లేసి ఇవన్నీ కలిపి ఒక వీడియో పెడుతున్నాను, ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి ఒక వీడియో. ఓకే, థ్యాంక్ యూ. నచ్చితే లైక్, అంతే. షేర్, సబ్స్క్రైబ్ అయ్యి మీకు నచ్చితే చేయండి, ఏదైనా మీకు నచ్చితేనే చేయండి. ఓకే, థ్యాంక్ యూ.